మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్రా వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్రా ఫర్ బెటర్ లివింగ్. తిరుమల లడ్డులో కల్తీ జరిగింది. ఈ పాపం వైసీపీ హయాంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్దే. ఈ లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు మాత్రమే కాకుండా ఇతర జంతు కొవ్వుల అవశేషాలు కలిపారు అంటూ నానా యాగి చేసినటువంటి కూటమి నేతలు. ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మినిస్టర్ నారా లోకేష్ ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఏకంగా ముఖ్యమంత్రి ఈ కల్తీ లడ్డు ఆరోపణలపై సాధ్యమైనంత తక్కువగా మాట్లాడుకుందామని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా మాత్రమే కాకుండా ఢిల్లీ నేషనల్ మీడియాని అడ్రస్ చేస్తూ ఎందుకన్నారు అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇది నైతిక విజయం అంటున్న వైసీపీ మాటల్లో నిజముందా, డొల్లతనముందా అనేటువంటి అంశాలపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ KS ప్రసాద్ గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సాధారణంగా 2029 ఎన్నికల వరకు ఈ లడ్డూ కల్తీ ఆరోపణలు, దీనిపై రభస ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే తిరుమల లడ్డూ కల్తీతో ఆగలేదు, అది శ్రీశైలం లడ్డూ కల్తీ వరకు వెళ్ళింది, దాని తర్వాత ఏలూరు వరకు వచ్చింది. ఇది స్ప్రెడ్ అవుతుంది అనుకున్నటువంటి టైంలో ఉన్నట్టుండి సడన్గా మాట మార్చేశారు కూటమి నేతలు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ మార్పు ఏం జరిగి ఉంటుంది? మనకి వెనకటి ఒక సామెత ఉంటుంది, అమ్మ పెట్టి 4 పెడితేనే కానీ గుర్రం సవారీకి ఎక్కదని. ఎవరు తలంటాలో వాళ్ళు తలంటితేనే తర్వాత పనులన్నీ అవుతాయి. ఇప్పుడు ఎంత మతతత్వంతో రాజకీయాలు చేసే బీజేపీ లాంటి పార్టీయే ప్రాణాలకు తెగించి మాది హిందూ పార్టీ అని చెప్పి డిక్లేర్ చేసిన వాళ్ళే 3 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళకు ఒక MIM లాంటి పార్టీని సన్నిధానంలో పెట్టుకుని కాంగ్రెస్ని మెల్లొంచడానికి అనే దేశవ్యాప్తంగా MIMతో చేస్తున్న ఒక రణనీతికి వాళ్ళే అంత ప్రిపరేషన్తో చేస్తున్నప్పుడు ఒక హిందూ ఓటు బ్యాంక్ని స్థిరీకరించుకునే ప్రాసెస్లో లాస్ట్ 15-20 ఇయర్స్ బట్టి వాళ్ళు చేస్తున్న ఒక నిరంతర ప్రక్రియకి వీళ్ళకీళ్ళు రాత్రి కన్వర్టెడ్ హిందూస్ కింద వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏదో అద్భుతం చేసేస్తానంటే కుదరదు కదా. ఇట్ ఈస్ అ ప్రొసీజర్, ఇట్ నీడ్స్ టు బీ ఇంజెక్టెడ్. అంటే ఇంజెక్టెడ్ అన్న దగ్గర మీరు మొదటి రోజే అన్నప్రసన్న రోజే బిర్యానీ తినేస్తానంటే ఎట్లా అవుద్ది? అది ఎలాంటిది? పైపెచ్చు తప్పు మన దగ్గరే పెట్టుకుని ఊరోళ్ళందరిది తప్పు అంటే ఎట్లా అవుద్ది? తప్పు మన దగ్గర ఉన్నప్పుడు ఊరోళ్ళందరిది తప్పు అనుకుని తిరిగితే ఎట్లా అవుద్ది? అది మనకు కాదు, చాలామంది మనం ఏంటంటే ఒక పార్టీల పరంగా ట్రాన్స్లో ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అండ్ లేదంటే మన దగ్గర ఒక సెట్ ఆఫ్ తపెలా మీడియా ఉంది కాబట్టి దీంతో ప్రజల్లో పెనట్రేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అన్న భ్రమల్లో ఈరోజు దాకా సర్వైవల్ ఉంది తిరుమల లడ్డు విషయంలో. ఇది ఎప్పుడైతే ఢిల్లీ లెవెల్కి వెళ్ళగానే ల్యాప్టాప్ ఇలా తిప్పి హెరిటేజ్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే 17వ నెంబర్లో ఈ హిందాపూర్ అన్నది సప్లై చేస్తుంది ఏదైతే ఉందో 850 కిలోమీటర్లది, దాని పూర్వపరాలు చూసుకుంటే అమెండ్మెంట్తో తిరుమల తిరుపతి దేవస్థానం అమెండ్మెంట్తో 850 కిలోమీటర్ల దూరం నుంచి కూడా తేవచ్చు అన్న అమెండ్మెంట్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేసింది, ఈ హిందాపూర్ది హెరిటేజ్ వెబ్సైట్లో చూస్తే 17వ నెంబర్ ప్లాంట్తో సత్సంబంధాలు ఉన్న దగ్గర పైపచ్చి మా కుటుంబరావు అని ఆయన ఇవాళ ప్రెస్ మీట్ మీరు పెట్టారు, నేను చూసే ఉంటారు మీరు. అదర్ దాన్ ఘీ తప్ప మిగిలిన ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళతో సత్సంబంధాలు నెలకొల్పుతుంది. అలాగే AR డైరీకి సంబంధించిన బోలేబాబాకి ఏదైతే ఉందో ఇది దీంట్లోంచి వాళ్ళ వెబ్సైట్లో కూడా క్లియర్గా మేము సిస్టర్ కన్సర్న్స్ పార్ట్నర్షిప్ విత్ సో అండ్ సో అన్న దగ్గర హెరిటేజు అన్నది మెట్రో మిల్క్ ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అండ్ రీసెంట్ పాస్ట్లో కేరళ గవర్నమెంట్ హెరిటేజ్ పాలని బ్యాన్ చేయడం అండ్ చాలా బ్రహ్మాండంగా స్మార్ట్గా హెరిటేజ్ జనరల్ మేనేజర్ ఒక లెటర్ హెడ్ మీద అలాంటివి ఏం లేవు, మేమంతా ఇది అది అన్న దగ్గర సరే మీరంతా అదవ్వచ్చు ఇదవ్వచ్చు, పాలు కాకపోతే పెరుక్కోవచ్చు నెయ్యి అవ్వచ్చు, ఏదో చెప్పుకుని కథ కాలక్షేపం ఉండొచ్చు, కానీ ₹1,00,000 పెనాల్టీ ఎందుకు కట్టారు అన్నది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. తప్పు లేకుండా ₹1,00,000 నువ్వు కంపెనీ కట్టదు కదా. సో అది సంబంధించిన ఉత్పత్తుల మీద వచ్చిన అప్రహెన్షన్కి హూ హ్యాస్ టు క్లియర్ దట్ ఎయిర్? అపార్ట్ ఫ్రమ్ దట్ 2024 గవర్నమెంట్ రాగానే రిజెక్టెడ్ 4 కంటైనర్ లోపలికి వచ్చింది. దాంట్లో ఈ ప్రభుత్వం రీసెంట్ పాస్ట్లో మీరు గమనిస్తే దే డజంట్ ఈవెన్ హెజిటేటింగ్ టు కామెంట్ ఎగ్నెస్ట్ అత్యున్నత న్యాయస్థానం, అత్యున్నత CBI మీద కూడా బుల్డోస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు.
నిజమే. ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఇది చాలా సున్నితమైన అంశము, ఎందుకంటే ఇది మతాలతో ముడిపడి ఉంటుంది, కోటాను కోట్ల శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుంది, సాధ్యమైనంత త్వరగా ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే అసలు దీని మీద మాట్లాడకండి అని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ బై ది సేమ్ వే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆగలేదు, విపరీతంగా మాట్లాడారు. లోకేష్ గారు ఆగారు, మీరు జాగ్రత్తగా గమనించండి, లోకేష్ గారే ఆగారు అంతేనా? అవును. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎక్కడ తగ్గకుండా చెలరేగిపోతారు. కోటామోటి ప్రెస్ మీట్లు పెట్టారు. No doubt. అది కాక సుప్రీంకోర్టు చెప్పినా కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినటువంటి వీళ్ళిద్దరు ఎందుకని? వీళ్ళిద్దరే కాదు, వాళ్ళ మీడియా కూడా వెళ్ళలేదు. ఇది మీరు ఫస్ట్ అండర్లైన్ చేయండి. ఓకే. ఇక్కడ ఈ సీరియస్నెస్ అంతా హోమ్ మినిస్ట్రీ కాకపోతే ఇంకెవరు అప్లై చేస్తారు? హిట్ అయ్యేదంతా హోమ్ మినిస్టర్కే కదా. ఆ హోమ్ మినిస్టర్ క్రిస్టల్ క్లియర్గా అడిగారు, దేశంలో అత్యున్నత న్యాయస్థానం మీకు తెలిసిందేమైనా ఉంటే చెప్పండి సార్, మీకు తప్ప ఎవరికి అనుభవం లేదు కదా దేశంలో ఉన్నప్పుడు. ఆయన కూడా సుప్రీంకోర్టు పేరే చెప్పారు, మీకు తెలిసిన అత్యున్నత ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏదో చెప్పండి మన దేశంలో అంటే, మరి ఆయనకున్న 40 సంవత్సరాల అనుభవంలో సిబిఐనే చెప్పారు. మరి వాళ్ళిద్దరే ఎంక్వైరీ చేస్తే మీరు నేను వాడి మధ్యలో ఉన్నాడు, మరి దానికి సమాధానం ఏం చెప్పుకుంటారు? అందుకని నేను వచ్చి పరివర్తన చెందిన ఆత్మలాగా యేసుప్రభు బోధనలకు ప్రభావితమై మనం 140 కోట్ల దేశ ప్రజలు కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న 140 కోట్ల ప్రజల మనోభావాలు, హిందువుల మనోభావాలు డైల్యూట్ చేయడానికి, వాటిని మకిలి చేయడానికి నాకేం హక్కు ఉంది, నేను అలా టోన్ కాదని అచ్చని పచ్చపోసు కబుర్లు చెప్తుండే ఆయన. అసలు మొదలెట్టింది ఎవరు? రాజ్యుడేవాడు దానికి. అసలు గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చారు. ఎవడరై 4 కంటెంట్లు రిజెక్ట్ చేసిన మన ప్రభుత్వంలో వెనక్కి తీసుకొచ్చిన 4గురిని పట్టుకుని గుండెత్తేస్తే అయిపోయే దగ్గర వీళ్ళ బదులు ఇప్పుడు చూడు ఏకసభ్య కమిటీని వేస్తాం, వాళ్ళని తీసుకొచ్చి గుండెత్తాం అని మీకన్నా ముందు సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఇస్తుంది వాళ్ళకి ఏం చేయాలో చర్యలు. ఏఆర్ డైరీ, ఈ వైష్ణవి డైరీ వాళ్ళు కొయిలేడే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని టీటీడీలో కొంతమంది ఎంప్లాయీస్తో కొయిలేడే ఈ రిజెక్టెడ్ ప్రోడక్ట్ని ఏదైతే దాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రవేశం చేసి వీళ్ళకన్నిటి రీఓపెనింగ్ అలవాటు కదా, అమరావతి పునఃశంకుస్థాపనపై ప్రధానమంత్రి గారు ఇవన్నీ అలవాటు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే పునరాగమనం చేసిన ఆ వెహికల్ మీద కూడా బ్రహ్మాండమైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాంట్లోంచి ఒక వెరిడిక్ట్ రాబోతుంది. వెరిడిక్ట్ ఏమొస్తుందో ముందు ఆ లెవెల్లో ఊహించుకోకుండా ఉండరు కదా. మనమంతా చిన్నపిల్లలం కానీ చంద్రబాబు గారికి ఉన్న అనుభవంలో మాడు పగిలిపోద్ది దాని మీద. ఆ వెరిడిక్ట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చెప్పిన ఇందాకలా పంది మాంసం లేదంటే జంతు కొవ్వులు, ఫిష్ ఆయిల్, ఇవన్నీ బాగా చెప్పారు కదా, బ్రహ్మాండమైన నెరేటివ్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ ఎవరైతే బోలేబాబా కంపెనీని మీరు ఏ విధంగా బ్లేమ్ చేశారో, ఈ కెమికల్ మిక్స్లు, పామ్ ఆయిల్ కొన్నారు, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. నేను కాదు, సిబిఐ ఛార్జ్ షీట్లోనే చెప్పింది. కానీ అతనికి యాన్సిలరీ యూనిట్స్తో ఏవేవి సంబంధాలు ఉన్నాయంటే ఒక దాని ఏమంటారు కెమికల్స్ మిక్సింగ్తో, ఇంక్లూడింగ్ పామ్ ఆయిల్, ఆ లంప్సా, ఇట్లన్నిటితోనూ హీఈస్ మేకింగ్ అనదర్ ప్రోడక్ట్. దగ్గర 50 లక్షల మెట్రిక్ టన్నులు ఎన్నో విదేశాలకు ఇప్పటిదాకా ఎక్స్పోర్ట్ చేసింది స్టాటిస్టిక్స్ ఉన్నాయి బోలేబాబా. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు హెరిటేజ్లోనే 4 కూరలు, ఆకులు, పాలు కాకుండా మిగిలిన ఎన్ని సామాన్లు అమ్మేస్తారు కదా, పప్పు దినుసులు నేను అమ్ముతారామరా. అలా ఎయిర్ డైరీ వాడికి ఏమైనా స్పెసిఫిక్గా ఓన్లీ నెయ్యి తయారు చేయడానికి నేను కంపెనీ పెట్టాను వాడికి ఎస్టాబ్లిష్ చేసాడా? హీఈస్ మేకింగ్ సమ్ అదర్ థింగ్స్. ఓకే. ఇప్పుడు మీకు దరువు మీ ఛానల్ ఉంటుంది, మీ ఛానల్లో ఇంకో 4 ఛానళ్ళు ఉండకుండా ఉంటాయి, భక్తి ఛానల్ అవన్నీ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఉంటాయి కదా. ఎంటర్టైన్మెంట్ ఛానల్, భక్తి ఛానల్, ఒక మెడికల్కి సంబంధించిన ఒక ఛానల్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీ ట్యాగ్ లైన్ మీ ఛానల్ నేమే ఉంటుంది కదా. అలా ఆ పార్టీ కూడా లాజిక్ లేకుండా వీళ్ళైతే అందరితో అసోసియేటెడ్, ఏది అక్కడ యాన్సిలరీ యూనిట్స్ కింద అట్లని పెట్టి వాళ్ళతో నెయ్యి తయారు చేయించి 3వ కంటికి తెలియకుండా లోపలికి సప్లై చేయొచ్చు. ఇక్కడ క్రిటికాలిటీ ఏంటంటే అందరూ చంద్రబాబు గారిని అబద్ధాలు చెప్తారంటారు, కానీ నేను ఖచ్చితంగా నిజాలు చెప్తాడు. 20 సంవత్సరాల ముందే నిజాలు చెప్తాడు ఆయన జాగ్రత్తగా. ఎలా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బాదురే అని జగన్మోహన్ మీద అలో లక్ష్మణ్ ఏడుచుకొని వచ్చారు. వచ్చి బాగుతుంది ప్రజలను ఆయనే కదా. ట్రోప్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఎంత పెంచారు చూశారు కదా. పంటకి గిట్టుబాటు ధర లేదు, రైతులకి ధాన్యం కొని నాదులు లేడు, అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒకటి మచ్చుతో చెప్తున్నాను. ఈ విషయంలో కరుణాకర్ రెడ్డి అండ్ ఆయన మన సుబ్బారెడ్డి పిఏలు 30 రూపాయల కమిషన్లు తీసుకుంటున్నారు, ఇవన్నీ చెప్పారు కదా. ఇది మీరు 2014 నుంచి స్టార్ట్ అయింది. ఇది హిందాపూర్ది 2014, 2015, 2016లో ఈ టెక్నికల్ వాల్యూస్ మ్యాచ్ కాలేదని రిజెక్టెడ్. మళ్ళీ 2017 నుంచి నెతికెక్కేశాడు. పవన్ కళ్యాణ్తో ఏమైనా మాడించారు? ఏం ఆడించారు? అంత తక్కువ రేటుకి కొన్నారేటి, అంత ఎక్కువ రేటుకి కొన్నారేటి, అసలు ఈ రేట్ ఏంటి? ఈ తపెల ఛానల్లో కూర్చున్న వాళ్ళందరూ దేవుడి దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి కదా, 1000 రూపాయలు ఇచ్చి కొనలేడా, 2000 ఇచ్చి కొనలేరా స్వామివారని మన ఉచకాయిస్తున్నారు. ఇప్పుడు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే 678 రూపాయలకి ఈ ప్రభుత్వం రాగానే కొనడం స్టార్ట్ చేశారు హిందాపూర్ రోడ్ దగ్గర. 800 కిలోమీటర్ల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. టీటీడీ హిస్టరీలో 400 రూపాయలు దాటి ఎప్పుడు కొనలేదు. ఓకే. వీడు కూడా 271, 378 అలా క్రానికల్ ఆర్డర్లో ఈ స్కోటెడ్ ఇన్ దోస్ రేట్స్.
లాస్ట్ 10 years అంతా. ఎప్పుడైనా మీకు చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇందాపూరుడు వస్తున్నాడు. ఓకే, చంద్రబాబు గారు లేకపోతే ఇందాపూరుడు ఉన్నాడు, ఏఆర్ డైరీ ఉన్నాడు, వైష్ణవి డైరీ వాడు ఉన్నాడు. మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటంటే ఓలే బాబా గారు కూడా పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ హెరిటేజ్, అండ్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. తర్వాత ఈ తప్పెల ఛానల్లో ఒకడు ఉంటాడు, ఆ కంచాలోడు ఇళ్ళ మీద పడి కంచాల కలిబడిపోతుంటాడు కదా, వాడైతే అలా సిద్ధార్థ గారి సినిమా ఏదో చూసి అందులో ఉన్న డైలాగులతో సైతం మక్కి దింపేశాడు. ఇప్పుడు హెరిటేజ్లో నెయ్యి వెనకతలు చూస్తే ఆడు చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ అలాగే వాడుతున్నారు. నేను కూడా కదా FSCL రిపోర్ట్లో కృష్ణలీలో చెప్పారు, వాట్ హెరిటేజ్ ఈజ్ డూయింగ్ ఈజ్ రాంగ్, దట్స్ వై ఈజ్ బీన్ పెనలైజ్డ్ అని. సో గులివిందగిన సామెత ఏముంది, కింద నలుపు. సోషల్ మీడియాలో అయితే హెరిటేజ్ సంస్థ ₹1,00,000 ఫైన్ కట్టినట్లుగా విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. సోషల్ మీడియా అంటే అథెంటికేటెడ్? ఎస్, వాళ్ళే ఒప్పుకున్నారు. దే హావ్ బీన్ పెనలైజ్డ్ అండ్ దే పెయిడ్ ది పెనాల్టీ. అదంతా ఎందుకు కేరళ గవర్నమెంట్ బ్యాన్ చేసింది లేదు, వాళ్ళనే చెప్పమనండి. ఇట్స్ గాట్ బ్యాన్ అఫీషియల్ కదా. అంటే ఏంటి, కల్తీ ఉందనా, లేకపోతే ఎందుకని కేరళ గవర్నమెంట్ బ్యాన్ చేసింది? ఇట్ ఈస్ కన్నామ్లెట్, దేర్ ఇస్ నో పెరుగు అని చెప్పారు వాళ్ళు. ఓకే, పెరుగలేదన్నారు కర్డ్లో. సార్ ఒకటి మీరు మనకి పుడ్డింగ్ అని ఇంట్లో తయారు చేస్తూ ఉంటుంది తెలుసు, కేక్లో అన్నీ సాధారణంగా కేక్ ప్రొసీజర్ కాకుండా డీవియేట్ చేస్తుంటాం కదా. అట్లాగే ఈ పాల పొడితో కాకుండా ఎవడు అంతంత బల్క్ వాల్యూస్తో సప్లై చేయలేరు సార్. ప్రాణం మాత్రం వల్ల కాదు. మనకున్న పాడేవులు ప్రపంచంలో ఉన్నవన్నీ తెచ్చిపోసినా అక్కడ కాదు, ఏదో స్విట్జర్లాండ్ నుంచి అక్కడి నుంచో ఒక కంటైనర్లు వస్తేనే తప్ప. జెర్సీ ఆవులు ఎక్కడ హర్యానా ఇట్ల నుంచి జెర్సీ ఆవులకి ఒక టైప్ పెట్టుకోవాలి. ఎక్కడ వస్తాయి సార్ అంతంత, ఎంత మెట్రిక్ టన్స్ వాడతారు అక్కడ? ఒకటి 14,500 kgs కంటైనర్లు వెళ్తాయి, ఒక్కొక్క కంటైనర్. అలాంటిది ఎన్ని టన్నులు వాడతారు అక్కడ స్వామివారి సన్నిధులు? ఎవరు సప్లై చేయగలరు? ఇప్పుడు మీకు ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కనుక నంది డైరీ సప్లై చేసినంత వరకు ఎప్పుడైనా ఉందా ఇలాంటి ఆపరేషన్? కర్ణాటకకు సంబంధించిన అది గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, మనకి విజయ డైరీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. విజయ డైరీకి ఎందుకు ఎవరు? రేపొద్దున విజయ డైరీకి కూడా ఇన్స్పెక్షన్కి వెళ్తే మా దగ్గర పావులు ఆలు లేవండి. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, బిఆర్ నాయుడు తీసుకున్న తర్వాత నాకు తెలిసి కర్ణాటక నుంచి నందిని డైరీనే కదా వాళ్ళు చేసుకుని లాంచ్ చేసుకుంది, గ్రాండ్గా కూడా చెప్పుకున్నారు. లేదు, నందిని డైరీ ఒకసారి బిడ్డుకు వచ్చిన తర్వాత మరి లేదు, ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు బిడ్డు. మీకు బిఆర్ నాయుడు వచ్చింది నుంచి దరిద్రం అంతా మొదలైంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైతే సుబ్బారెడ్డి పిఏ డబ్బులు తినేస్తున్నాడు దగ్గర ఈ ₹678 కన్సిస్టెంట్గా హెరిటేజ్కి ప్యారల్గా ఉన్న ఈ కంపెనీలతో గ్యారంటీగా అది అందరూ నడుస్తున్నట్టే కదా. మీ దగ్గర సోషల్ మీడియా ఉంది, మమ్మల్ని తిట్టిస్తూ లేదంటే ₹30 ₹40 కమిషన్లు ప్రూవ్ చేస్తామంటే మరి సుబ్బారెడ్డిది ప్రూవ్ చేయలేకపోయారు కదా. సుబ్బారెడ్డి పిఏ అని చెప్పారు, ఆయనేమో మన ఈయన దగ్గర ఉన్నారు, నెల్లూరు ఎంపీ గారి దగ్గర ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఎంపీకి సంబంధించిన దగ్గర రీజాయిన్ అయ్యాడు. అతని శాలరీ వాళ్ళ కంపెనీ అకౌంట్ నుంచి వస్తుంది విత్ అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు అటు ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంది? మరి మీ ఆయనలో టీటీడీ చైర్మన్ తిన్నారా లేకపోతే మీ ఇంకెవరు తిన్నారా అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఫ్యాక్ట్. ఎందుకంటే ఈజ్ ది కన్సిస్టెంట్ ఫెలో. హిందాపూర్ అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు, ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చేంత వరకు నిజంగా ఈ కల్తీ లడ్డూ పైన ఆరోపణలు, ఈ డిబేట్ ఆగిపోవాలని మనస్ఫూర్తిగా ఇంతకుముందు కూడా మనం కోరుకున్న వాళ్ళమే. కానీ ఉన్నట్టుండి ఎందుకని కూటమి వాయిస్ చేంజ్ అయింది అనేటువంటి దానికి స్ట్రింజెంట్ ఆన్సర్ ఏమన్నా ఉంటుందా కేసు? ఇది స్ట్రింజెంట్ ఆన్సరే. ఎప్పుడైనా బీజేపీ దీంట్లో అంటీ ముట్టనట్టుగా ఉండు. ఇప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కామినేని అయితే అసెంబ్లీ వేదికగా మారాడు కదా, రూల్స్ ఎగనిస్ట్గా అయినా సరే. అవునా కదా? మరి అప్పుడు స్పీకర్ వ్యవస్థ కూడా ఎక్కడ స్పందించలేదు కదా. బాలకృష్ణ గారు కూడా ఇష్టం వచ్చినట్టు సంబోధిస్తూ మాడారు కదా, అప్పుడు కూడా స్పీకర్ వ్యవస్థ స్పందించలేదు కదా. ఇప్పటికి దాని మీద స్పీకర్ ఏం చేస్తుందో అది రికార్డులను తొలగించలేదు కూడా చెప్పట్లేదు. ఓకే, జస్ట్ లుక్ ఎట్ దర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. ఇదే కన్సల్ట్ ఏడు చెప్పాడు, ఇవాళతో ఇంకేట్ లేదు అయిపోయింది మనం మాట్లాడకూడదని చెప్పినాడు. వీళ్ళకి ఎంతసేపు అవినాష్ రెడ్డి ఊకిల్డ్ బాబాయ్కి వెర్షన్ ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా సుప్రీంకోర్టు వేయవలసిన మొట్టికాయలని వేసింది. ఆ విషయం ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిందో మళ్ళీ లడ్డు ఎత్తుకున్నారు. గాల్లో గుళ్ళు పేల్చుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బదనాం చేద్దామని. వీళ్ళు ఏంటంటే క్రిస్టియన్గా అతన్ని పోర్ట్రేట్ చేస్తూ వీళ్ళు హిందూ మనోభావాలకి వీళ్ళేదో పేటెంట్ రైట్స్ ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుని వచ్చారు. ఇది దర్ ప్రైమరీ మోడస్ ఆఫ్ ఆపరెండి. ఇవాళ ఏం చేయలేక ఇంకేమవుతుంది, ఏమోకలేనమ్మ డొంకట్టుకు ఏడిసిందని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నింటినీ వీళ్ళు కాంట్రడిక్ట్ చేయలేక ఇప్పుడు కేటగారికల్గా హీఈస్ ఎ క్రిస్టియన్ అన్న విషయం మీద ప్రజల్లో పెనట్రేట్ చేసి ఇతను మనకంతా అన్యాయం చేశాడని చెప్పడానికి చేసే బృహత్తర కార్యక్రమంలో ఎవరు ఒప్పుకుంటారు ఆ విషయం? అతి సర్వత్రా వర్జ్యత అని చెప్పి ఒక నానుడి ఉంటుంది సంస్కృతంలో. దీని మీద ఎంత ఎక్కువ మాట్లాడితే వైసీపీకి జరగాల్సిన నష్టం సంగతి తర్వాత దేవుడెరుగు, కూటమికే ఇంకా ఎక్కువగా నష్టం జరుగుతుంది అని చెప్పి అనుకుని ఉండుంటారా? అనుకుని ఉండడం ఏంటండి, ఇప్పుడు ఉరువురు మంగళం మీద పడినట్టు ఈ లడ్డు కలితేని జగన్మోహన్ రెడ్డి బదనాం చేసే కార్యక్రమంలో హెరిటేజ్కి ముప్పు వచ్చిందా లేదా?
ఇప్పుడు ఇడిది పడితే హెరిటేజ్ నెత్తికే వచ్చింది అది. హిందాపూర్ ఈజ్ బిన్ ఎస్టాబ్లిష్డ్ విత్ హెరిటేజ్, బోలే బాబా ఈజ్ బిన్ ఎస్టాబ్లిష్డ్ విత్ హెరిటేజ్. కాదని వీళ్ళు ప్రూవ్ చేసుకోమని చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ దట్ వర్డ్. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, మీరు ఎక్కడైతే దేంతో అయితే మొదలయ్యో దాంతోనే అంతరిస్తాం అన్నట్టు, ఏదైతే ఎన్నాళ్ళు బట్టి స్వామివారిది ఎలా ఉంటుందంటే ఆయన దృష్టిలో అందరూ శిశుపాలే. 100 తప్పులు క్షమిస్తాడు ఆయన. ఆ తర్వాత నుంచి శిక్ష ఎలా ఉంటుందంటే యూ కెనాట్. మీకు దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. అప్పుడు రోజుల్లో ఓన్లీ అలా పచ్చళ్ళలోను కిరసనాలోనే ఉండేవారు, పేపర్ను టీవీ పెట్టుకుని. వీళ్ళు రామారావు గారికి ఇచ్చిన ఎలివేషన్లో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ముందు దబేల్ని ఎత్తేశారు రామారావు గారిని. జ్ఞాపకం ఉందా? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అదే పరిస్థితి వస్తుంది మెల్లిగా, మీరు జాగ్రత్తగా చూసుకుంటే. ఇప్పుడు ఈ లడ్డు విషయంలో ఇటు తిప్పి తిప్పి లోకేష్ గారు అందుకే ఇందాక నేను చెప్పాను చాలా సైలెంట్గా ఉన్నాడు. ఒకసారి అన్నాడు ఏదో పంది కొవ్వు ఏదో అని, ఫిష్ ఆయిల్ ఏదో అని. తర్వాత నుంచి ఆయన మాట్లాడడం మానేశారు. ఇప్పుడు ఈ తపేలా ఛానల్లో లోకేష్కి ఎలివేషన్ ఇచ్చుకుంటూ చంద్రబాబుని బదనాం చేయడానికి ఈ ఇష్యూని రేపొద్దున సుప్రీంకోర్టు వెర్డిక్ట్ అయిన తేడా అయితే ముందు రోజుల్లో ముసల పండుగ చంద్రబాబు నాయుడు గారికి అనిపిస్తుంది నాకు. అది భూమారంగా తెలుగుదేశం పేక చుట్టుకుంటారు కదా కూటమికి. అందులో బీజేపీ వాళ్ళు భరించాలి, జనసేన వాళ్ళు భరించాలి. అందులో జనసేన ఇంకా ఎక్కువ పెనాల్టీ పే చేయాలి. ఎందుకంటే గుండెరెగ్గట్టి మరి కింద నుంచి పైకి మెట్లు గడిగి సనాతన ధర్మం చాలా ఊగిపోయాడు కదా. ఆ తర్వాత నుంచి మీరు సైలెంట్ కూడా చూస్తే సింహాచలంలో జరిగిన ఏం జరిగినా ప్రతిస్పందనలు లేవు కదా. కాశీబుగ్గలో జరిగింది, కాశీనాయన ఆలయం కూల్చేశారు ఆ మఠంకి సంబంధించినవి. అలా టోటల్ మీద హిందూ ధర్మమే కదా, ఎందుకు మాట్లాడలే? తర్వాత మీరు ఇంకోటి గమనించండి సాధు గారు, ఈ కర్రకు జెండా పాము కోళ్ళు వేసుకుని మఠాలు పీఠాలు పెట్టుకుని కూర్చుంటారు కదా, హిందువులకు సంబంధించిన అవసరం వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడరు? ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఊరికే ప్రవచనాలు చెప్తారు కదా, ఆయన మంచి మాటలే చెప్తారు. నేను కాదన్న, ఆయన అనే స్థాయి కూడా నాది కాదు. గరికపాటి గారు వీళ్ళిద్దరూ కూడా మంచి మాటలే చెప్తారు ప్రజలకి. ఆ మంచి మాటలు చెప్పే కార్యక్రమంలో దీని మీద ఎందుకు మాట్లాడలే? స్వామీజీలు మాత్రమే కాకుండా సనాతన ధర్మానికి, హిందూ మతానికి పేటెంట్ రైట్స్గా ఉన్నటువంటి బీజేపీ కూడా ఎక్కువగా ఎక్కడ స్పందించలేదు. ఏంటి సనాతన ధర్మం సార్? కూటమిలో కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నా పెళ్లి స్వర్గంలో జరిగింది, మ్యారేజ్ సార్ మేడ్ న్యూనని పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చోబెట్టుకుని మొహం ఏడుస్తున్న ఆయనలో ప్రతిస్పందన లేకపోతే సిగ్గుపడాలనొద్దా అక్కర్లేదా? అదే నా గురించి మాట్లాడారంటే మీరు దేని గురించి మాట్లాడి నేను వాకౌట్ చేసిన పోవాలి కదా. ఆయన చూడండి, అది అంటే టాస్క్ ఎవరు ఇస్తున్నారో ఆ టాస్క్ తగ్గ పని చేసుకుంటూ ఆయన మీదకి వచ్చినా సరే దులుపుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇదేంటండి, ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరికి అవసరం ఆలోచించుకోమనండి. తప్పుగా చెప్పడం కూడా రాకపోతే ఇంకెలాగా? ఆఖరికి నిన్ను ఈ సర్కమ్స్టాన్సెస్లో మీ మీద పర్సనల్గా హ్యూమిలేట్ చేస్తున్నా, మా మీద అయితే కలిపడిపోతారు కదా. 3 పెళ్ళిళ్ళు మా ఇష్టం, మాకు కుదరలేదయ్యా, మాకు కుదరలేదు కాబట్టి వదిలేసామయ్యా, ఇవన్నీ మాకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు కదా. అవన్నీ తెలిసే కదా. అంటే వాళ్ళు లుక్ ఎట్ దేర్ టీడీపీస్ మోడల్స్ ఆఫ్ ఆపరండి. రామారావు గారు 2 మాటలు అన్నారు, సమాజమే దేవాలయం, ప్రజలే ప్రత్యక్ష దేవుళ్ళని. ఒప్పుకుంటారా? ఆయన రెండో భార్య, అంటే భార్య చనిపోయిన తర్వాత పిల్లలందరూ సెటిల్ అయిపోయిన తర్వాత ఆయనకున్న అస్వస్థతకి ప్రజాబాహుళ్యంలో ప్రజలే దేవుళ్ళ సమక్షంలో సమాజం అనే దేవాలయంలోనే పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. కానీ ఎవరికైనా తెలుగుదేశంలో కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా నచ్చిందా? ఆయన పదవీచ్యుతులు చేసేదాకా నిద్రపోయారా వీళ్ళు? చూసారు కదా. సో అది వాళ్ళకి ఇష్టమైతే ఒకలాగే, ఇష్టం లేకపోతే ఇప్పుడు అది కూడా పవన్ కళ్యాణ్కి అదే వర్తిస్తుంది. క్యారెక్టర్ అసాసినేషన్. వాళ్ళకి నచ్చితే ఆ క్యారెక్టర్ సూపర్. ఏ క్యారెక్టర్ రామారావు గారికి వీళ్ళకి ఆయన గతికి పట్టించిందో, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ వీళ్ళు చేసిన దానికి. కానీ ఇక్కడ అదే క్యారెక్టర్ రామారావు గారికి ఒక కొలబద్ద, పవన్ కళ్యాణ్ గారికి ఒక కొలబద్ద కట్టి ఈయన వచ్చేసరికల్లా మాకు ఇష్టమే అని చెప్పి నెత్తికెక్కించుకుని ఇప్పుడు ఏడు దాటిన తర్వాత బోడి మళ్ళను కాబట్టి ఆయన ట్రీట్మెంట్ చూడండి. నాటి కేసీఆర్ గారికి కూడా ఇదే హ్యూమిలియేషన్. విజయరామారావు గారి పేరు చెప్పి, అందుకే కదా ఆయన మాట బయటకు వచ్చాడు. రైట్ ప్రసాద్ గారు, లడ్డూ కల్తీ ఆరోపణలపై ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఫైనల్ వర్డిక్ట్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు రెచ్చగొట్టేస్తున్నారు రోజును. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇంకేదైనా ఉంటే కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.